అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మాజీ మంత్రి మల్లారెడ్డి శ్రీకారం చుట్టారు. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధి లింగపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దపు హామీలతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. ప్రజలు కేసీఆర్ చేసిన అభివృద్దిని గుర్తు చేసుకుంటున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ స్థానాల్లో విజయం సాధిస్తారని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఎల్లంపేట మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీలో మన అవినీత, మన ఆడబిడ్డ, మన ఊరు బిడ్డ అవినీత రామకృష్ణ గారిని నిలబెట్టాము. మీరందరూ కూడా అదే మాదిరిగా శ్రీలత, రమేష్ వీళ్ళకు కూడా 10వ వార్డు, 24వ వార్డు, 11వ వార్డు అశోక్ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి కారు గుర్తు మీద మొదటిసారి ఇట్లా మున్సిపల్ అయింది కాబట్టి మీరందరూ కూడా ఈ నలుగురిని మంచిగా భారీ మెజారిటీతో గెలిపించి మన ఊరి పేరు నిలబెట్టాలమ్మా. ఇళ్ళపేట మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్లు పరిపాలించింది. 60 ఏళ్లు పరిపాలించినా ఎవరికి ఏ వర్గం పెట్టేవాళ్ళు ఒక కరెంట్ ఇవ్వలేదు, ఒక నీళ్లు ఇవ్వలేదు, ఒక రోడ్ వేయలేదు, ఏమి చేయలేదు. పోయి పాతదంతా సంగతి మర్చిపోదాం. కొత్తది 2 ఏళ్ళు అయింది వాళ్ళ గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్. వాళ్ళ మొక్కలే లేవు ఇప్పటిదాకా. వాళ్ళు మన ఊరు మొక్కము ఎల్లంపేట కానీ మేడ్చల్ కానీ చూసిన దాఖలా లేదు. ఎవరు వచ్చిందే లేదు ఇక్కడ దాకా. ఏ లీడర్ కూడా వచ్చింది లేదు. వాళ్ళు చేసింది కూడా ఏమి లేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దివాళి తెప్పించిందమ్మా కాంగ్రెస్ వచ్చింది. మన కేసీఆర్ 10 ఏళ్ళు భారతదేశంలోనే ఒక అద్భుతం సృష్టించిందమ్మా. తెలంగాణని ఒక భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీసుకుపోయింది. ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చే ఘనత కేసీఆర్. ప్రతి ఇంటికి ప్రతిరోజు ప్రతి గ్రామంలో 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత మన కేసీఆర్. ఈరోజు ఎల్లంపేటలో గుమగుమల వంటలే వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.